ఫ్రెండ్స్, మీరు ట్విట్టర్ లోకి వెళ్ళి బాస్ ప్యాకేజింగ్ అని చెప్పి సెర్చ్ చేయండి. మీకు ఈ ఒక ఇమేజెస్ చాలా ప్లాట్ఫామ్స్ లో కనిపిస్తూ ఉంటుంది. నేను ఈ ఇమేజ్ ని చూపించేదో చెప్పేసి వెళ్ళిపోవాలని కాదు, ఒక్కసారి లాజిక్ ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇక్కడ మీకు కనిపిస్తున్నది బాస్ ప్యాకింగ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. వీళ్ళ ఫండమెంటల్స్ ని చూసారనుకోండి, 2022 లో వీళ్ళు నియర్లీ 46 lakhs దగ్గరగా ప్రాఫిట్ ని చేశారు. 2023 లో 1 crore, 2024 లో కూడా 1 crore దగ్గరగా ప్రాఫిట్ ఉంది. మార్జిన్స్ 7 to 8% దగ్గరగా ఉన్నాయి. బ్యాలెన్స్ షీట్ సైజ్ 7 crore దగ్గరగా ఉంటుంది. అండ్ వీళ్ళ ఐపీఓ సైజ్ 8.4 crore. సో వీళ్ళ బ్యాలెన్స్ షీట్ మొత్తం కొంటున్న సైజ్ కంటే వీళ్ళ ఐపీఓకి ఎక్కువగానే కోట్ చేస్తున్నారు. దానికంటే ఎక్కువ అడుగుతున్నారు. మరి 8 crores అడుగుతున్న దానికి ఎంత ఓవర్ సబ్స్క్రైబ్ అయిందో తెలుసా? ఈ ఎస్ఎంఈ ఐపీఓ 90 times దగ్గరగా సుమారు 1085 crores మేము ఇస్తామనేలా మొత్తం అందరూ కూడా ఇన్వెస్టర్స్ కలిపి చెప్తున్నారు. అండ్ రీటైలర్స్ అయితే ఏకంగా 165 times ఓవర్ గా సబ్స్క్రైబ్ చేసుకున్నారు. రీటైలర్స్ అంత ఎగ్జైట్ అవ్వాల్సిన లాజిక్ ఏముందనేది కూడా మనం ఆలోచించాలి. వీళ్ళు రావడం తప్పు కాదు, అడగడం తప్పు కాదు, బట్ అడుగుతున్న దానికి అంత మనీ ఎలా ఫ్లో అవుతుంది ఎస్ఎంఈ దాంట్లోకి? వస్తున్న ఏ ఐపీఓనైనా, ఎస్ఎంఈ ఐపీఓస్ లో ఏ ఐపీఓనైనా సూపర్ స్టార్ గా చూస్తున్నారు ప్రజలు. ఇదొక్కటే కన్సర్న్ గా కనిపిస్తుంది. నార్మల్ గా సబ్స్క్రైబ్ అవ్వడం, లేకపోతే పెద్దగా సబ్స్క్రైబ్ అవ్వకపోవడం ఇది నార్మల్. బట్ వస్తున్నది ఏ బిజినెస్ కైనా అందులో ఎగ్జైట్ అవ్వాల్సిన లాజిక్ లేకపోతున్నా. రీసెంట్ గా 2 షోరూమ్స్ ఉంటున్న ఒక ఐపీఓ వస్తుంది, యమహా షోరూమ్స్ ఉంటున్న ఐపీఓ వస్తుంది. దానికి కూడా ఓవర్ సబ్స్క్రిప్షన్, స్ట్రాంగ్ డిమాండ్. ఇలా ప్రతి దాంట్లోనూ రీటైలర్స్ ఎగ్జైటెడ్ గా, ఎస్ఎంఈ ఐపీఓస్ లో ఎగ్జైటెడ్ గా ఉండడం అయితే లాజిక్ అంతా కనిపించట్లేదు. ఎవరైనా ఎస్ఎంఈ మార్కెట్ లో వస్తున్న ప్రతి ఐపీఓలోనూ పార్టిసిపేట్ చేద్దాం